హాయ్, వెల్కమ్ టు క్యూ న్యూస్. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో మనం ఈరోజు ఉన్నాం. వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు వెంకటేశ్వర స్వామి దేవాలయ యొక్క నిర్మాణంలో అనుచితి అనేది ఒకటి ఏర్పడ్డది. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోనల్ సింగ్ ఉన్నారు. క్యూ న్యూస్ ప్రతినిధులకు నమస్కారాలు. రేపు జరగబోయే ముక్కోటి ఏకాదశికి తెలంగాణ చౌరస్తా మహబూబ్నగర్ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర ఆంజనేయ స్వామి దేవాలయంలో వెంకటేశ్వర విగ్రహాలను వీరబ్రహ్మ స్వామి సంబంధించిన కమిటీ సభ్యులు విగ్రహాలను ఎత్తుకపోయి దాపెట్టి రేపు ముక్కోటి ఏకాదశి జరగకుండా అడ్డుపడడం జరిగింది. కానీ ఏదైతే ఎండోమెంట్లో మేము దగ్గరగా 1979లో ఎండోమెంట్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు మాకు దగ్గర ఇవన్నీ మొత్తం టోటల్ ఎండోమెంట్లో రిజిస్టర్డ్ కావడానికి జరిగింది రిజిస్టర్డ్. అదేవిధంగా మా యాక్ట్ ప్రకారంగా 1966లో విగ్రహాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అప్పట్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు ఏదైతే ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ గారు 10 గుంటాస్ వెంకటేశ్వర స్వామి ఓల్డ్ విగ్రహం ఎండోమెంట్ దానిలో మాకు ఈ రిజిస్టర్ చేయడానికి అప్పట్లో ఉన్న మా ప్రెసిడెంట్కు ఈ మొత్తం డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం జరిగింది. సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది, శ్రీ వెంకటేశ్వర స్వామి మీద ఎండోమెంట్ సర్టిఫికేట్. ఈ విధంగా మొత్తం టోటల్గా నక్షతో పాటు ఈ ప్రాంతంలో గుడిది కూడా అది కంటిన్యూగా ఇప్పుడు దాదాపు ఈ కమిటీ సభ్యులు సీనియర్ సిటిజన్ చచ్చిపోవడం వల్ల సీనియర్ సిటిజన్లు ఆ దేవాలయం కమిటీ సభ్యులు కానీ ప్రెసిడెంట్లు కానీ ఉండి వాళ్ళు ఈ కమిటీని మొత్తం మాకు అప్పచెప్పడం జరిగింది. ఏదైతే వెంకటేశ్వర ఆంజనేయ స్వామికి సంబంధించింది 2016లో రిజిస్టర్ చేయడం జరిగింది. ఒకవేళ వీరబ్రహ్మం గారి స్థలం అంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అడుగుతారు వాళ్ళు. మరి రిజిస్ట్రేషన్ కూడా కాదు, మాది శ్రీ వెంకటేశ్వర ఆంజనేయ స్వామి మీద 2016లో రిజిస్టర్డ్ కావడం జరిగింది. ఒకటి. రెండోది, మాకు చుట్టుపక్కల వెంకటేశ్వర స్వామి గుడి చుట్టుపక్కల 14-12 షాపులు ఉంటే ఆ షాపులు జూనియర్ జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. షాపులు రెంట్ కట్టాలి. రెంట్ ఎవరు కట్టాలంటే వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించిన సభ్యులకు కానీ కమిటీ సభ్యులకు మీరు షాపులకు వెళ్ళి నెలకు 20 రూపాయలు 10 రూపాయలు కట్టాలని చెప్పి అప్పట్లో మా క్రిస్టియన్స్లో అయినా హోటల్ కిష్టప్ప కానీ జే వెంకటయ్య కానీ ఇక్కడ మొత్తం టోటల్ సభ్యులు అప్పుడు పాత సభ్యులకు ఈ విధంగా జడ్జిమెంట్ వచ్చి దగ్గర వాళ్ళకు 14 షాపులకు వెళ్ళి మొత్తం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఆంజనేయ గుడిది మేము రిజిస్ట్రేషన్ చేసి మాకు ఉత్తరాలు కూడా మా కమిటీ సభ్యులకు కూడా ఇవ్వడం జరిగింది. కమిటీ సభ్యులతో పాటు ఏమేమి యాక్టివిటీస్ కావాలని చెప్పి ఉత్తరం ద్వారా ఇలాంటి మొత్తం కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి, మొత్తం చేస్తూనే ఉన్నాము. వాటితో పాటు మనం ఏదైతే ఉన్నాయి ప్రోగ్రాలు ప్రతిసారి ప్రోగ్రాలు చేస్తూనే ఉన్నామో జరుగుతూనే ఉన్నాయి. జరుగుతున్నప్పుడు మరి ఈరోజు అక్రమంగా హౌస్ లెవెల్ మొత్తం కలిసి సంబంధించిన వాళ్ళు అప్పుడు మున్సిపల్ ఇది మున్సిపల్ రిజిస్టర్లో ఉన్న నక్ష చేసిన కాయిదాలు ఈ మొత్తం టోటల్గా అప్పుడు మొత్తం టోటల్ 1976లో అప్పుడు రాసుకునే పత్రం చంద్రబాబు నాయుడుకి అప్పుడు ఏమేమి ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రికి కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇదే విధంగా మొత్తము ప్రతి కమిటీ సభ్యులతో పాటు మొత్తం టోటల్గా 2003లో కూడా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అప్పట్లో పి చంద్రశేఖర్ అనే వ్యక్తి లా మినిస్టర్ ఉండి లా మినిస్టర్ కూడా మీ బార్డర్ ఇంతవరకే కట్టుకోండి వీరబ్రహ్మస్వామికి ఇక్కడ వెంకటేశ్వర స్వామికి వచ్చి అక్కడ ప్రోగ్రాం కూడా రావడం జరిగింది. ఇలాంటి మొత్తం ఉన్నాక తర్వాత ఇది ఏదైతే ప్రభాకర్ చారి అనే వ్యక్తి ప్రెసిడెంట్ ఆయన ఏవోగా పనిచేసినప్పుడు మరి మన ఏదైతే మన ఆర్డీఓతో సూపరింటెండెంట్గా పనిచేసినప్పుడు ఆయన ఇక్కడ ఉన్న ప్లేస్ని 10 గుంటల భూమిని మొత్తం టోటల్గా మన వీరబ్రహ్మస్వామి గుడికి ఇదే స్థలం అని చెప్పి రికార్డుల చేర్పుల మార్పులు దొంగతనంగా అక్రమంగా దొంగతనంగా చేర్పుల మార్పులు చేసి
అక్కడ 10 గుంటల భూమి లేదని చెప్పి ఇచ్చి ఇవన్నీ అంటే 10 గుంటల భూమి లేదు అన్నప్పుడు మరి వెంకటేశ్వర స్వామి గుడికి మనకు 1962లో మాకు రిజిస్టర్డ్ ఎట్లయితుంది, మన ఈ 2016లో రిజిస్టర్డ్ ఎట్లయితుంది? మున్సిపాలిటీకి వెళ్ళి మాకు ఆర్డర్ ఇచ్చిండ్రు, గోడ చుట్టుపక్కల గోడ కడితే ఆర్డర్, మున్సిపల్ కమిషనర్ ఆర్డర్ ఇది అప్పట్లో. ఇప్పుడు 67లో ఏమైంది, చుట్టుపక్కల కంచె కడితే వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి భక్తులు మహిళలు చుట్టుపక్కల ఏదైతే భారీ కూడా కడితే ఆమె మున్సిపాలిటీకి వెళ్ళి నోటీస్ ఇవ్వడం జరిగింది. మాకు పర్మిషన్ లేకుండా నోటీస్ కట్ట అంటే అయినా కూడా కట్టిన తర్వాత కూడా ఇప్పటి వరకు మున్సిపాల్లో కూడా ఇది కంటిన్యూ ఉన్నది. అందుట్లో మళ్ళా నీళ్ళది కూడా నల్ల కూడా కనెక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒక సిఐ గారు ఎస్ఐ అప్పుడు రిటైర్మెంట్ అయినప్పుడు నల్ల కూడా వెంకటేశ్వర స్వామి గుడికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఏంటంటే ఈ విధంగా షాపింగ్ కాంప్లెక్స్లు ఏర్పాటు చేసుకొని ఆయన స్వలాభం కొరకే ఈ విధంగా చేస్తున్నారు అన్నట్టు వారి ఒక ఆరోపణ. వాటిపై మీరు ఏ విధంగా స్పందిస్తారండి? షాపూర్ కాంప్లెక్స్ అన్నప్పుడు అన్న మేము ఆల్రెడీ ఇంతకుముందు పోతేనే మేము కోర్టులకు కేసు వేసినాము. 500 గజాలు ఏదైతే డిసిసి బ్యాంక్ వాళ్ళు మాకైతే అప్పట్లో 1953లో రాసిచ్చిన ప్రకారంగా రోడ్డు విస్తరణలో టౌన్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు శ్రీనివాస్ గౌడ్ మంత్రి పీరియడ్లో అది దగ్గర 1 ఎకరా 12 గుంటల భూమి మొత్తం రోడ్డు పోయింది. ఇప్పుడు ఉన్నది 300 చిల్లర మిగులుబాటు ఉన్నది కనుక మేము ఖచ్చితంగా దాని మీద కోర్టులో నేను అడ్వకేట్లను పెట్టించి కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, రోడ్డు సంస్థ వాళ్ళకు నేను నోటీసులు పంపిస్తే మళ్ళీ కలెక్టర్ వెంకటేశ్వర స్వామికి ఖచ్చితంగా పందులు వస్తున్నాయి, అవి వస్తున్నాయి, కుక్కలు వస్తున్నాయి, ఈ మొత్తం టోటల్గా స్థలాన్ని బస్టు పడుతుందని చెప్పి అప్పుడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు పహారీ గోడ కూడా వెంకటేశ్వర ఆంజనేయ స్వామి దేవాలయానికి 5 లక్షల రూపాయలు కూడా శిలాపలకం కూడా పహారీ గోడ మీద వెంకటేశ్వర స్వామి ఆంజనేయ గుడి పేరు మీదనే ఉంది. మేము కబ్జా చేయాలంటే వీటి కంపౌండ్ కట్టక ముందుకే మేము కబ్జా చేయాలంటే కబ్జా చేస్తుంటే, కానీ ఆ విధంగా కబ్జా చేయకుండా ఏదైతే అప్పట్లో 500 గజాలని అగర్వాల్ అని చెప్పి వ్యక్తి కాపాడిండు. ఇప్పుడు నేను ప్రెసిడెంట్ 2016లో నేను రిజిస్టర్ చేసిండ్రు. మా సీనియర్ సిటిజన్ ఏదైతే మా ప్రెసిడెంట్ చచ్చిపోయినరో వాళ్ళు నాకు అప్పచెప్పి ఈరోజు మొత్తం టోటల్గా దాన్ని ఒక రూపుని తీసుకొచ్చి ఓ లెక్క మీద తీసుకొచ్చి గుడి నిర్మాణం చేయాలని మొత్తం దాతలతోన, మేము నాయకులతోన, రూలింగ్ పార్టీలతో అందరితో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తే ఆ విషయం తెలిసి వైరాపేట దేవాలయం కడతారు, ఇది మొత్తం కలిసి దేవాలయానికి మొత్తం పోతుంది, మాకు తిన్నికే తిరగనికి ఇట్లకెళ్ళి ఉండనికే మాకు స్థలం లేదని చెప్పి ఈరోజు మొత్తము పెట్టిన విగ్రహాలు రేపు జరగబోయే ఉత్తరాద్వారం ఏదైతే పండుగని చెడగొట్టి విగ్రహాలను ఎత్తుకపోయి ఇదంతా అక్రమానికి ఈ భూమిని గుంజుకోవడానికి కారణమవుతుంది.